ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుండి మెరుపు దాడులు చేశారు. ఎప్పుడు ఏ వసతి గృహంలో ఎక్కడ దాడులు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలో గల ప్రభుత్వ బాలికల వసతి గ్రామంలో తెల్లవారుజాము నుండి ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ప్రభుత్వం విద్యార్థులకు అనుకూలంగా పౌష్టికాహారం అలాగే ఇతరత్రా సౌకర్యాల కోసం కావలసినంత ప్రవేశపెడుతున్న బడ్జెట్ పక్కదారి పడుతుందని వచ్చిన సమాచారం మేరకు దాడుల నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వసతి గృహాల్లో ఇష్టారాజ్యంగా భోజనం పెట్టకపోగా అలాగే వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు వారి వసతులకు వచ్చే బడ్జెట్కు సంబంధించి భోజనం సరిగ్గా సౌకర్యాలు అందడం లేదన్నట్టు సమాచారం రావడంతో దాడులు నిర్వహిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో విద్యార్థుల సమస్యలపై పోరాడే విద్యార్థి సంఘాల నాయకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కూడా ఈ దాడులకు మరో కారణంగా తెలుస్తుంది. వసతి గృహాల్లోకి ఎవరిని అనుమతించకుండా పురుగుల భోజనం, కారంపూడి భోజనం లాంటివి పెట్టడం, సమస్యలపై తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అనుమానాలు తలెత్తడంతో ప్రభుత్వ ఖజానాను తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలిసి ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎప్పుడు ఏ వసతి గృహం, ఏ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ శాఖ ఈ శాఖ అని తేడా లేకుండా అన్ని ప్రభుత్వ ప్రైవేటు శాఖల్లో ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్టు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.